మాది పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు. రామనేని రమాదేవి కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ నేను. ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందాలన్నా ప్రాజెక్టులు కట్టాలన్నా వాళ్ళు కాంగ్రెస్తోనే సాధ్యం. రాజన్న వారసులు లేదే అంటుంది షర్మిల. షర్మిలకి సిగ్గు ఉంటే, సిగ్గు లజ్జ ఉంటే ఆంధ్రాలోకి వచ్చి మళ్ళీ మాట్లాడదు. షర్మిలమ్మకి కనుక సిగ్గు చీవి నెత్తిరి ఉంటే, అదే కనుక రాజశేఖర రెడ్డి గారు రక్తంలో ఈ పుట్టి ఉంటే ఆమె మాత్రం ఆంధ్రాకి రాదు. ఎందుకంటే ఆవిడని ఎంత విమర్శలు పెట్టారో మేము చూసాం. ఆవిడతో నేను పాదయాత్ర చేశా, జగన్ గారితో పాదయాత్ర చేశా, పెద్ద ఆయనతో పాదయాత్ర చేశా నేను. కానీ ఈవిడ్ని రోడ్డు మీద కూర్చోబెట్టారు. అయినా అవన్నీ గుర్తుకు రావట్లేదు షర్మిలమ్మకి. ఇవాళ అన్న వదిలి బాణం అంది ఒకరోజు, ఇవాళ చంద్రబాబు వదిలిన బాణం ఆవిడ. అసలు చిగ్గుండాలిగా మాట్లాడటానికి. అసలు కాంగ్రెస్ వాళ్ళు ఎంత రోడ్డునేసారు మీ ఫ్యామిలీని. వాళ్ళకి మద్దతు చేస్తావా నువ్వు? అదే చంద్రబాబుకు మద్దతు చేస్తావా? నీకు సిగ్గుందా? నీ మొగుడు ఆడమన్నట్టు ఆడతావా? మహాతల్లి విజయమ్మ ఆమెను రోడ్డునేసావు నువ్వు. హైదరాబాద్ అని తీసుకెళ్ళి అదే జగన్ గారు రేపు ఉండేది ఆవిడ. ఎందుకు వచ్చింది? పక్కనింటికి పిల్లల్ని పంపించాను నేను. అల్లుడు ఏమి హింసలు పెడతాడని నీతో వచ్చింది. అంతేగాని నీ వెనకాల న్యాయం ఉందని విజయమ్మ నీతో పాటు రాలా. విజయమ్మ ఏనాడు పాపం ఆవిడ రాజశేఖర రెడ్డి గారికి హారతి ఇవ్వడానికి వచ్చేది బయటికి. ఇవాళ ఆవిడ కన్నీళ్ళు పెడుతుంది నా కన్నబిడ్డ ఇలాగ అయ్యిందా అని. ఎంత విమర్శ పెడుతున్నారు ఆవిడ్ని. ఆవిడ ఎంత ఏడుస్తుంది అసలు రోడ్డుని పడిపోయి. ఆమెకి కష్టాలు ఈ వయసులో రావాలా? 65 ఏళ్ల వయసులో గెలిపి ఓడితే ఆవిడ వల్ల అవుద్దా? ఎవడి వల్ల కాదు. గుంపు 10 పందులు ఉన్నాయి. 10 పందులు వచ్చినా ఏమీ చేయలేరు. దమ్మున్న మగాడు జగన్మోహన్ రెడ్డి దమ్మున్న మగాడు. ఇంతమంది ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి. ఏ రాష్ట్రంలో అయినా నేను పని చేస్తే నాకు ఓటేయండి, లేకపోతే నన్ను ఇంటికి పంపించండి అన్న మగాడు ఎవడన్నా ఉంటే జగన్మోహన్ రెడ్డి. ఎవడో అనలేదు, ఎవడో అనక్కర్లా. ఓన్లీ కార్యకర్తలు, ఓన్లీ ఓటర్లు చాలు జగన్మోహన్ రెడ్డికి. నాయకులు కూడా అక్కర్లా. నాయకులు మంచి జరిగితేనే ఓటేయమంటున్నాడు. ప్రతి ఇంటికి మేలు చేశాడు. ప్రతి ఇంటికి ఉన్నవాడు లేదు, లేనివాడు లేదు, కమ్మ లేదు, కాపు లేదు, అందరికి ఇచ్చాడు. ఆడు 14 ఏళ్ళు సీఎం చేసాడాడు. ఆడు వెనకాల ఉన్న వాళ్ళని పెంచుకున్నాడు తప్ప నేను కమ్మ పొడిగి పుట్టా, నేను కమ్మానే. మాకు పెట్టలా వాడు. ఇది ఏది కార్పొరేషన్ జగన్మోహన్ రెడ్డి వచ్చి పెట్టాడు. మా ఖర్చులకి ఇచ్చిన వాళ్ళు లేడు. ఇవాళ మాకు 15,000 జీతం ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. జీతం గురించి కాదు, మా కార్పొరేషన్ ఇచ్చి కమ్మారిని 20 మందిని గౌరవంగా పదవులు ఇచ్చాడు. ఇంకా ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు? మా ఒక్క కమిటీకి 15 మంది ఉన్నాం మేము. అది గొప్పతనం కదా. కమ్మారిని ఏమన్నా నువ్వు అందరినీ తీసుకురాలా చంద్రబాబు అనేవాడు. మళ్ళీ ఇప్పుడు ఈడు గెలుస్తానని దమ్ము ఉంటే వాడేందుకు? మళ్ళీ పవన్ కళ్యాణ్ ఎందుకు? పవన్ కళ్యాణ్ పనిలేదు. వీళ్ళిద్దరి వల్ల కాదని మళ్ళీ షర్మిలని తిప్పారు. షర్మిల ఏం చేయగలుగుద్ది? ఒక తోడబుట్టినోడిని అలా మాట్లాడొచ్చా? పుట్టగతి లేకుండా పోద్ది షర్మిలమ్మ. హైదరాబాద్ లో ఎలా పుట్టగతులు లేకుండా అక్కడ కార్యకర్తలు నాశనం చేసి వచ్చిందో, ఇక్కడ అదే పరిస్థితిలో కార్యకర్తలు నాశనం చేయడానికి ఆంధ్రలోకి వచ్చింది. కాంగ్రెస్ వాళ్ళు కళ్ళు తెరవండి. షర్మిలమ్మ మాటని భూమిలో దిగిపోమాకండి. అది వచ్చేది 20 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి సీఎం. 20 సంవత్సరాలు 175 వస్తాయి. అది ఇంకా ఎవరు వచ్చినా 100 మంది కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డి చిటికి నేల మీద ఏళ్ళు కూడా కదిలించలేదు. చిటికి నేల మీద ఇంటికి కూడా కదలదు. ఒక్కడిని చేసి ఆడుకుంటారా వీళ్ళు? దేవుడు ఉన్నాడు పైన, సీఎం గారు ఆయన ఉన్నాడు, ఎవరు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, కింద మనం ఉన్నాం. మనం ఆయన ఆశీర్వించే వాళ్ళు మనం ఓటర్లు ఉన్నాం. చాలా ఆయనకు మన దేవుళ్ళు చాలు. అభివృద్ధి ఏమి లేదా? అలా కళ్ళు ఏమన్నా పోయినాయా? అభివృద్ధి లేదా? బందర్ పోర్టుకి ఎన్నిసార్లు? 11 సార్లు శంకుస్థాపనలు చేశాడు. ఆడేమన్నా ఒకటి విగ్రహం వేసాడా? ఇప్పుడు వెళ్ళి చూడండి, బందర్ వెళ్ళి ఇప్పుడు చూడండి.
ఇప్పుడు వెళ్ళి చూడండి ఎలా ఉందో బందరు ఎయిర్పోర్ట్ ఇది ఎలా చేసాడో చూడండి. ఉద్యోగాలు కావాలి కదా రాష్ట్రంలో, ఉద్యోగాలు లేవా? ఇండస్ట్రీలు. ఉద్యోగాలు లేవా? ఇంట్లో కూర్చొని ఏం చేయాలా అన్న తెలియని పిల్లలకి 5,000 గౌరవేతనం ఇచ్చి ఈడొకడు అప్పుడే ఏమన్నాడు తెలుసా చంద్రబాబు? గోంచంచులు మొత్తానికి పెట్టారా మీ ఆడపిల్లల్ని అడిగాడు. అలా గోంచంచులు ఇచ్చే ఉద్యోగం పొద్దున్నే 5ంటికి వచ్చి తలుపు కొట్టి డబ్బులు చేతిలో పెట్టి నవ్వుతా మాట్లాడుతున్నారు వాళ్ళతో. వాళ్ళ పిల్లలు మాట్లాడపోయినా, వాళ్ళు కొడుకులు మాట్లాడపోయినా, వాళ్ళ అన్నదమ్ములు మాట్లాడపోయినా తెల్లారేపాటికి 5ంటికల్లా వారంటీలు వచ్చి తాత బాగున్నావా డబ్బులు చేతిలో పెట్టి, అవ్వ బాగున్నావా అక్క బాగున్నావా అంటున్నారు. అలా పలకరించేవాళ్ళు లేడుగా. నాడు నేడు చూడండి, ఇవాళ స్కూళ్ళు పిల్లలు చూడండి, మెనూ చూడండి, స్కూల్లో ఏం పెడుతున్నారో అర్థమైందా? అవన్నీ చూస్తే వీళ్ళ కళ్ళు ఏమైనా పోయినాయా? ఏమన్నా సీసాలు పోసుకున్నారా కళ్ళల్లో? సీసం పోసుకుని చచ్చారు వీళ్ళ కొడుకులంతా అనకూడదు కానీ రమ్మనండి, 100 మందిని రమ్మనండి. మా కార్యకర్తలు కూడా ఏం పీకలేరు వాళ్ళు. నాయకులు అక్కర్లా, జగన్మోహన్ రెడ్డి అక్కర్లా, మా కార్యకర్తలు కూడా ఏమీ పీకలేరు. ఎవరు వారంటీలు పెట్టి గెలిపించక్కర్లా, మన వారంటీలు వెళ్ళక్కర్లా. ఓటర్లు వాళ్ళే ఉన్నారు, ప్రజలే ఉన్నారు. ప్రజలు డైరెక్టర్ జగన్మోహన్ రెడ్డి, ఓటర్ డైరెక్టర్ జగన్మోహన్ రెడ్డి. అంతేగాని నాయకుడు వెళ్ళి 10 మాటలు చెప్పినా ఓటేసే స్థితిలో లేదు. జగన్మోహన్ రెడ్డి గారినే నమ్ముకున్నారు. ఉన్నాడు పాతుపోయి ఉన్నాడు. ఇల్లు ఇచ్చాడు, అమ్మఒడి ఇచ్చాడు, ఆసరా ఇచ్చాడు, అన్ని ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చాడు. ఈడేమన్నాడు? సెంటున్నారా ఏం చేకపోతే సమాధికి సరిపోద్ది అన్నాడు. సమాధికి సమాధికి 10 ఎకరాలు కావాలి. టికెట్ పెట్టు, చచ్చిపోతే టికెట్ పెట్టుకుంటాడు కాబట్టి వీడికి 10 ఎకరాలు కావాలి. మా సామాన్య మనవాడికి 7 సెంట్లు 7 గజాలు చాలు. 7 గజాలు చాలు. ఇవాళ బంగారం లాగా 3 అంతస్తులు ఆ సెంటున్నరలోనే 3 అంతస్తులు వేసుకున్నారు. జడ్జాగా ఉన్నారు. నాయకుల ఇళ్ళు కూడా లేవు. ఇవాళ కార్యకర్తల ఇళ్ళు, ఓటర్ల ఇళ్ళు ఏ క్లాస్గా ఉన్నాయి. చక్కగా మేము బతుకుతున్నామమ్మా, చక్కగా ఉన్నామమ్మా. జగన్మోహన్ రెడ్డి ఎన్నాళ్ళైనా ఆయనేనమ్మా. మీరు 10 సార్లు తిరగక్కర్లేదమ్మా అంటున్నారు మేము వెళ్తుంటే. 10 సార్లు మీరు మా ఇంటికి రావద్దు, మా గుండెల్లో ఉన్నాడు. ఫోటోలు పెట్టుకున్నారు ఇంట్లో. ఈయన ఎప్పుడో అడిగాడు మా నాన్న ఫోటో పక్కన నాది ఉండాలని. వాళ్ళ నాన్నగారు బతుకుండగా పెట్టలే ఫోటో, ఈయన బతుకుండగానే ఫోటో పెట్టుకున్నారు. అవునా? అది జగన్మోహన్ రెడ్డి దమ్ము ధైర్యం. అది ఎన్ని పందులు వచ్చినా ఏమీ చేయలేరు. ఏనికి వెళ్తుంటే కుక్కలు కొన్ని మురుగుతాయి. కుక్కలు ఎక్కడికి పోతాయి? కుక్కలు అక్కడికే పోతాయి. ఏనుగు చక్కగానే ఉంటుంది. అవునా? మా ఏనుగు జగన్మోహన్ రెడ్డి. సింహం అది నాకు రాదు. 175కి 175 లేడీస్ ఓట్లే గుద్దేస్తారు. మగవాళ్ళు కూడా తెలుసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు అడుగుతుంటే జగనన్న ఇవ్వబట్టేగా మనకి కోట్లకు 100 ఇస్తున్నారు రోజు. వాళ్ళ పిల్లల్ని అడుక్కునే పరిస్థితి తెచ్చాడు. అన్నీ లేడీస్కే పెట్టాడు. కోటా కార్డు లేడీస్కే, ఇంటి పట్టా లేడీస్కే, బ్యాంక్ అకౌంట్ లేడీస్కే, అమ్మఒడి లేడీస్కే. అవునా? ఇన్ని చేస్తుంటే ఎవరు మర్చిపోతారా ఆయన్ని? ఎవరు లేడీస్కే. ఎవ్వరు మర్చిపోయారంటే వాళ్ళు ఇంకెందుకు పనికిరాని కట్టే. జగన్ గారు చేసిన ఈ పథకాలన్నీ తీసుకుని ఎందుకు నాన్న టీడీపీ వాళ్ళకి వచ్చినాయి 2 లక్షలు రైతు భరోసా. టీడీపీ వాళ్ళు మరి వాళ్ళు మేము తీసుకోవట్లేదే, మరి ఎందుకు తీసుకున్నారు కదా. అది నాన్న ఓకే.